రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న 1600 మందికి న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఈశ్వర్లాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లందరినీ ఆటో రెన్యువల్ సర్వీస్ కంటిన్యూ చేయాల్సిన అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అతి తక్కువ వేతనాలతో విద్యా బోధన చేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి ఎంపీ ఎన్నికలైన తర్వాత అమలుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలోని టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దెల రమేష్, అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై గణేష్, కోశాధికారి ఎన్ అశోక్, నాయకులు జావేద్, నరేష్, బంగు, నాయక్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ అనే పదము ఎందుకు వాడతారు అంటే, ఏదన్నా ఒక విషయం మీద ప్రత్యేకమైన నిపుణులతోని ప్రత్యేకమైన లెక్చరర్ ఏర్పాటు చేసినప్పుడు గెస్ట్ లెక్చర్ అంటారు. ఆ లెక్చర్ ఇచ్చిన వాళ్ళని గెస్ట్ లెక్చరర్ అని అంటారు, గెస్ట్ ఫ్యాకల్టీ అంటారు. కానీ మన దగ్గర ఏమవుతున్నదంటే, ఆ గెస్ట్ ఫ్యాకల్టీ అనేది ఒక తిట్టులాగా తయారైపోయింది. ఇక మళ్ళీ కూడా ఆ మాట వాడలేని పరిస్థితిని తీసుకొచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే, ఈ పదాలు ఎందుకు వచ్చినాయంటే, ప్రభుత్వానికి ఉన్నత విద్య మీద పూర్తిగా ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో వచ్చినాయి. మొట్టమొదట ఎన్టీ రామారావు గారేమో ఉన్నత విద్యను ప్రభుత్వం ఇంకా నడపలేదు అని ఒక ప్రకటన చేసి, ఉన్న కాలేజీలను అయితే మేము నిర్వహిస్తాము అని అన్నారు. ఇక తర్వాత కాలంలో ఉన్న కాలేజీలను కూడా నిర్వహించడానికి కొత్త రిక్రూట్మెంట్లు ఉండవు అనే నిర్ణయం చంద్రబాబు గారి కాలం నాటికి ప్రపంచ బ్యాంకు సూచనతో ఆమోదించడం జరిగింది. ఆ సమయంలో వచ్చినటువంటి వాళ్ళే కాంట్రాక్ట్ లెక్చరర్. ఆ కాంట్రాక్ట్ అనే పదం కూడా ఎందుకు వాడిన, తాత్కాలిక కాంట్రాక్ట్ లెక్చరర్ అనే పేరు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ చేసినా చేయకపోయినా రెగ్యులర్ సిబ్బందికి ఎంత జీతం ఇస్తారో అంతే జీతం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఇచ్చింది. అది పంజాబ్ ఉద్యోగులు వేసిన కేసులో వచ్చిన తీర్పు. ఈ తీర్పు వచ్చిన తర్వాత వచ్చిన పదం గెస్ట్. తప్పించుకోవటానికి, జీతాల నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవటానికి అప్పటికి ప్రభుత్వాలు వేసినటువంటి ఎత్తుగడ గెస్ట్ ఫ్యాకల్టీ అనే మరో పదం ముందుకొచ్చి, మొత్తం మీదనైతే జీతాలు ఇవ్వకుండా కాలేజీని నడపాలి. ఎక్కడ నడిస్తే అవి నడవాయి కదా. ఎంతమంది 1600 మంది గెస్ట్ లెక్చరర్లు ఉంటే ఏ కాలేజీ నడుస్తుంది? నడవదు. 7 నెలలే టీచర్లను పెడతాం, మిగిలిన రోజులు టీచర్లను పెట్టమంటే నడుస్తుందా? నడవదు కదా. చదువు చెప్పడానికి కాలేజీలు 365 రోజులు నడుస్తూనే ఉండాలి. కొన్ని రోజులు క్లాసులు అయితే కొన్ని రోజులు కావు, కానీ మొత్తము 365 రోజులు లెక్చరర్లు ఉండటం అయితే అవసరం. ఎందుకంటే కొన్ని రోజులు చదువు చెప్తాం, కొన్ని రోజులు పేపర్లు దిద్దుతాం, కొన్ని రోజులు మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటాం, సబ్జెక్టు డెవలప్మెంట్ కోసం రీసెర్చ్ చేస్తుంటాం. ఇవన్నీ జరిగితే తప్ప టీచింగ్ అనే దానికి అర్థం లేదు. ఎట్లా చేస్తారు టీచింగ్? నిరంతర అధ్యయనమే నిరంతర బోధనకు అవకాశం ఇస్తుంది. ఆ అధ్యయనం ఎట్లా సాధ్యమైంది? ఈ టీచింగ్ పోస్ట్లో మనం రెగ్యులర్గా ఉంటే తప్ప సాధ్యం కాదు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని గవర్నమెంట్ కాలేజీల్లో స్టాఫ్, రెగ్యులర్ స్టాఫ్ కావాలి. రెగ్యులర్ స్టాఫ్ అవసరం, గవర్నమెంట్ కాలేజీ అవసరం. నేను అన్నీ ప్రైవేట్ చేస్తా అంటే నడవదు. కేసీఆర్ గారు మొత్తం యూనివర్సిటీలను ప్రైవేట్ చేద్దామని అన్ని యూనివర్సిటీల్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆపేసారు. ఆపేయటమే కాదు, వాళ్ళు ఏమన్నారంటే మీ వనరులు మీరే సమకూర్చుకోండి. ఇక యూనివర్సిటీలో కనీసం చాక్ పీస్ కొనుక్కోవడానికి కూడా పైసలు లేవు. ఆ పరిస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు కాలేజీల పరిస్థితి కూడా అంతే. చాలా దగ్గరలోనేమో కాలేజీలు కావాలని కొట్లాడుతున్నారు. నిజామాబాద్ బీబీ నగర్లో డిగ్రీ కాలేజ్ కావాలి, బీబీపేట.
అట్లా చాలా దిక్కుల డిగ్రీ కాలేజీ కావాలని కొట్లాట. కానీ గవర్నమెంట్లో ఉన్న కాలేజీల్లోనేమో అందరు గెస్ట్ లెక్చరర్లు, ఆ కాలేజీలు సరిగ్గా నడవక ప్రైవేట్ కాలేజీలో పోదామంటే ఆ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా కాకపోవడంతో అవి కూడా సరిగ్గా నడపలేని దుస్థితికి చేరుకుంటున్నాయి.